ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బాబోయ్ బంగారం, ఇక వెయిటింగ్ వద్దు, ఇదే మంచి అవకాశం. బంగారం ధరలు తగ్గాయని మురిసిపోయిన జనానికి బాబోయ్ బంగారం అనే రోజులు దగ్గర పడుతున్నాయి. గత వారం రోజులుగా క్రమంగా పుంజుకుంటున్న బంగారం ధరలు సరికొత్త గరిష్టాలకు ఎగబాగుతున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరగబోతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు పండగల సీజన్ మొదలు కావడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోందని, ప్రజలు కొనుగోళ్లకు మొగ్గు చూపుతూ ఉండడం కూడా గోల్డ్ రేటు పెరగడానికి ఒక కారణం కాబోతోందని చెబుతున్నారు. నిన్నటితో పోల్చితే నేడు అనగా సెప్టెంబర్ 25న గోల్డ్ రేట్లలో భారీ మార్పు కనిపించింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల తులం బంగారం 70,600 రూపాయలకు లభిస్తోంది. 24 క్యారెట్ల తులం బంగారం 77,020 రూపాయలకు, 18 క్యారెట్ల తులం బంగారం రేటు చూస్తే 57,770 రూపాయలకు దొరుకుతోంది. దేశంలోని అన్ని నగరాల్లో దాదాపు ఇవే రేట్లు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,750 రూపాయలకు చేరుకుంది. మరొక వైపు వెండి ధరల్లో కూడా కీలక మార్పులు కనిపిస్తున్నాయి. వెండి ధరలు కూడా బంగారంతో పాటు నేలచూపులు చూసి ఇప్పుడు క్రమంగా పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి 1,00,000 రూపాయలు దాటేసింది. నేడు 1,01,000 రూపాయలకు లభిస్తోంది. దీపావళికి బంగారం కొనడం సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు కొందరు భారతీయులు. ఈ కారణంగా కొద్ది మేర డిమాండ్ కూడా పెరుగుతోంది. మరొక వైపు అంతర్జాతీయ పరిణామాలు గోల్డ్ ధరలు పెరగడానికి బూస్టింగ్ ఇస్తున్నాయి. ఇవన్నీ లెక్కల్లోకి తీసుకుంటే ఈ దీపావళి పండుగ సమయానికి బంగారం ధర 80,000 టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నాయి బులియన్ వర్గాలు.